కొల్లుగుండలవి ఆయిలాకు తక్కలా కేసు 4 కుండల నీళ్లు కాగబెట్టి 4 కుండల నీళ్లు వేడి నీళ్లు సైని నీళ్లు ఏకంగా నుంచి ఆగో పుట్టిన బిడ్డకు స్నానాలు వస్తున్నారు నా ఈ దొర నా చిన్న దొర రాజన్న నా ఈ దొర నా చిన్న దొర రాజన్న తిలకల చిన్న చాలారి బండల వేణీళ్ళు సైనిళ్ళు ఏకంగా దొరించి ఆగో తిరిగిన్నలాదుని సిరిసెంపలొత్తి మరిగిన్నలాదుని మరిసెంపలొత్తి మాడకు నూనెలంటి బిడ్డనెత్తుకొని చాలారి బండల్లా బిడ్డకు స్నానం పోసి బిడ్డ మైల వాపి తల్లి తొరసారి తెలివికి రాగానే తల్లికి స్నానం పోసి తల్లి మైల వాపిండ్రు మాయ మైల వస్త్రం ఇంటి మారు వస్త్రము కట్టి అమ్మవారు తెలివికి రాగానే తల్లి చేతుల్లో బిడ్డను పెట్టిండ్రు ఆదాసి వాళ్ళు మేడల్ల సుభద్రదేవికి బిడ్డ ఉట్టంగానే రాదు సుమంతరాజు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ఒక్కరోజైతుంది 2 రోజులైతానై దినదిన ప్రవర్తమానము వారం వారం పంతులు పడగొట్టంగా 11, 11, 21 దినం దగ్గరకు రాగానే 21 దినము నాడు ఆ బిడ్డ పేరు వేదమూర్తులు బ్రాహ్మణులు పిలిపించి పట్టు వాళ్ళు వచ్చి ఆ బిడ్డ పేరు పెడతామని శివపార్వతుల వరమందు పుట్టిన బిడ్డ పేరు ఆగో శివచోదని పేరు పెట్టిందయ్యా ఓ పెద్దలా మరి బాబా బాలా శివప్రసాద్ లేడని మరి బామ్మర్ది బండారి సంపతులు మరి అన్న రాజిరెడ్డి మరి అన్న రామన్న 116 దానం వేసిండ్రు రామ రామ నువ్వు ఎక్కడెళ్ళిపోతివి బావయ్యో ఒక్కసారి వచ్చి నీ బంగారు నోట మాట్లాడవా మా బావ శివప్రసాదు బావయ్యో ఇది దయగల్ల గుణము ఇది ఆత్మగల్ల గుణము నువ్వన్న కల్లోని ప్రేమ కల్లోనివి కాదయ్యా తోడుగా మాతో నుండి నీడలా మాతో నుండి తోడుగా మాతో నుండి నీడలా మాతో నుండి నువ్వెక్కాడల్లి నాకు బావయ్యా యమకాలు మరవాలేను బావయ్యా యమకాలు మరవాలేను బావయ్యా
ఆత్మీయులు మరి ఆవుల రామన్న గారు, అనుముల రాజన్న గారు, అదేవిధంగా అనుముల చంద్రన్న గారు, బండారి సంపత్ గారు, అనుముల సంజీవుడు గారు, మరి ఆత్మీయులు ఎక్కడెళ్ళిపాయే మరి బావా బావను ఊరార పిలిచిండు నన్ను. మరి ఎక్కడెళ్ళిపాయే మా యొక్క శివన్న అని ఆత్మగల్ల రాజన్న. మరి అదే విధంగా మరి అనుముల రాజన్న మా అన్నయ్యను పిలిచేటి, మా తమ్ముడు మాకు దూరమైన చంద్రన్న, మరి సంపతు సంజీవుడు ఎక్కడెళ్ళిపోతివి, మతాన మాయమైపోతివా, కానరాని లోకానికి వెళ్ళిపోయి మా తోటి స్నేహితుల వాసి మమ్మల చూడండి గడి అంటూ ఉండపోయేది, గంట అంటూ ఉండపోయేది, తమ్ముడా తమ్ముడా అని నిన్ను నోరార పిలుచుకున్నావు అన్నయ్య అని మమ్మల్ని ఎవరు వెళ్తారు శివన్న. బావా రామన్నని పిలిచిపోవా, నీ రూపు దొరకదు, నీ మాట దొరకదు, నీ గుణమే దొరకదయ్యా. ఓ బామర్ది శివప్రసాదు నీ తమ్ముళ్ళంటి ఆగో అటువంటి నాకు తమ్ముళ్ళు లెక్క ఉండేది నీవు. బావా బావను నోరార పిలిచిన వాని ఆత్మగల్ల రామన్న, ఆత్మగల్ల రాజన్న, ఆగో అన్న రాజన్నని పిలిచిపోవా, అన్న చంద్రన్నని పిలిచిపోవా, తమ్ముడా సంపదని పిలిచిపోవా, అన్న సంజీవులని పిలిచిపోరా తమ్ముడా. నెలగుకి పొద్దే ఒడిసిందో తమ్ముడా, వెళ్ళిపోయావా నీవు మల్లెన్నాడొస్తావు శివన్న. నెలగుకి పొద్దే ఒడిసిందో తమ్ముడా, వెళ్ళిపోయావా నీవు మల్లెన్నాడొస్తావు శివన్న. నెలగుకి పొద్దే ఒడిసిందో
ఎక్కడ వెళ్ళిపోయా మా శివర్ణని మరి 516 అర్చన చేసి మరి ఆత్మశాంతి కలగాలని మరి మా తోటి స్నేహితుడు మాకు దూరం అయిపోయి 9 రోజులు గడిచిపోతున్నదని మరి ఈ రోజున మన గుర్తు చేసిన దాతలకి జై బాబా హరి హరి రఘునందన ఆగో కన్న బిడ్డ పేరు బట్టు బ్రాహ్మణులు చేరవచ్చి ఆగో శివుని వరాన పుట్టినట్టు శివపార్తుల వరాన పుట్టింది ఈ బిడ్డ పేరు శివాజ్యోతని ఎప్పుడు పేరు పెట్టను పేరు పెట్టిన బ్రాహ్మణులకు అవదానం గోదానము మరి ప్రాణం పట్టుకొని బ్రాహ్మణులు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఆ ఊరు లోపల ఉన్న పట్టణముల ప్రజలంతా కమ్మాన కాపులు కమ్మయ్యల మధురులు వర్జనగిరి జనసాలే సాకలి పట్టెన్లు పటవరలు తెలుగు టెంకెర తల్లు దొరసారులంతా రాజుగారింటికి వచ్చి విందులు విభోజనాలు చేస్తున్నారు అయ్యా మనిషికి 3 పండుగలు 3 అంగళ్ళు 3 గొంగళ్ళు 3 సావాళ్ళు అన్నారు పుట్టినాడు పురుడు నాడు ఒక పండుగ పెరిగినాడు పెళ్లి నాడు 2వ పండుగ సచ్చినాడే శాన పండుగ ఆగో పురుడు పుణ్యం అయ్యంగా సభికులంతా చూడంగా రాజానరాజు భార్య చూసి ఏమంటున్నాడు సుమంత రాజు బిడ్డ పేరు 21 దినము నాడు శివజ్యోతని నామకరణం ఏంగనే రాజు సుమంత రాజుకు ఏమి ఆలోచన వచ్చింది నా తాతలు దానం చేసిండ్రు నా తండ్రులు దానం చేసిండ్రు నేను దానం చేసిన ఎవరు చేసిన దానం వాళ్ళకే కర్మ ఎవరు చేసిన పుణ్యం వాళ్ళకే అన్నారు నేను దానం చేస్తున్న కచ్చిరి కాడ నా దానం నాకే మోక్షము ఆగో నా భార్య సుభద్రదేవి మాకు బిడ్డ పుట్టింది మా బిడ్డ పేరు శివజ్యోతి ఈ సభకులు ఎల్ల లోకులు అందరు చూడంగా ఇవల్ల నేనెట్లా దానం చేసిందో నా భార్య ఈ కాడికెళ్ళి గట్ల దానం చేయాలని దాన కంకణం సేదబట్టి రాజు సుమంత రాజు ఒకవేళ ఇంటికాడ నువ్వు అవత్త వాడేది ఉంటే 5 కుక్కల రక్తము కక్కుకొని ఆ ప్రాణ విలువాల కచ్చిరి కాడ నేను నువ్వు అన్నమాట
రాదు వాడిన మాట తప్పనే రాదు నువ్వు కచ్చిన కాడ దానము వేయి నేను మేడల్ల దానం చేస్తానా అని దాన ధర్మంలో తండ్రి పేరు ఉండాల మనది అన్నము లేనులకు అన్న దానం వేయాలి బట్టలు లేనులకు బట్ట దానం వేయాలి ఒళ్ళు చూసి వస్త్రాల దానం వేయాలి పాలు దాకా పసి పిల్లలున్న కాడ పాటి బరున్న దానం వేయాలి అని భార్యకు మాట చెప్పి కచ్చిరి కాడికి వెళ్ళిపోయి రాజ్య పరిపాలన చేస్తున్నాడు సుమంత మారాలు దాన ధర్మం చేస్తుంటే పట్నముల ప్రజలకు అన్నానికే కొదవలేదు బట్టకే బాధ లేదు ఊరి ఏలరాదు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారాట ఊరి ఏలేవాడే లంగైతే గాలికే గడ్డ పాలు కొట్టుకుపోతాయట ఆ పట్నము లోపల మేడల్లా ఆ తల్లి దాన ధర్మం చేస్తున్నది ఆ బిడ్డలు ఆదుకోగా అట్లా దినములు వారములు వర్షములు గడుస్తున్నాయి దొడ్డల్ల బిడ్డను వండబెట్టి లాలించి లాలిపాట జోలపాట లవణ పవన శ్రీశైలవాస జోలాలి జోలో ఎడవాగే నడవోది జోలాలి జోలో శ్రీశైలవాస జోలాలి జోలో ఎడవాగే శివజ్యోతి జోలాలి జోలో శ్రీశైలవాస జోలాలి జోలో ఎడవాగే శివజ్యోతి జోలాలి గంటలాగుతాయి రోజులాగుతాయి దినములాగుతాయా దినమంటే ఒక్క రోజు వారం అంటే 8 పక్షం అంటే 15 మాసం అంటే నెల వత్సరం అంటే ఏడాది ఒక ఏడు కాదు 2 ఏళ్ళు కాదు 2 3 5 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ ఎప్పుడు ఆడుతున్నదో పాడుతున్నదో బిడ్డలు చూడబోతే ఎంత ముద్దుగా ఉన్నది పొడిసేడు పొద్దుల మెలిగేడు చోతుల పున్నమా వెన్నీల పూసిన తంగడోలే 66 వస్త రేఖలు 36 చంద్ర రేఖలు శంపులు శంకులు అద్దాలు కళ్ళు కలవరేఖలు బొమ్మలు సింగిడీలు 60 కోట్ల ఆడలు అన్నంతా ఆ బిడ్డ ఒంటి మీద ఉన్నది అబ్బా నా బిడ్డ అని ఆ బిడ్డకు ఎడవ కాలు కట్టింది ఎండరవ్వ గజ్జలు కుడి కాలు కట్టింది పౌడరవ్వ గజ్జలు గనగన గనగన గజ్జనాదులతోటి
కనిపిస్తే నా గుండెల నుండి ఆనందం అనిపిస్తున్నది అమ్మన్న పిలుపులోన ఎంతటి కమ్మదనం ఉన్నది పిలవని పిలవని మత పిలకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆనందములో పిలిసే తొలిపలకు అమ్మ కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు కన్న తల్లి ఉంటేనేమో కడుపుతాడ చేసుకున్న భార్య ఉంటే జేబు చూస్తుందట జేబు చూసుడు బంద్ చేసిర్రు ఇక ఫోన్ పేలు గూగుల్ పేలు చూసుడు మొదలు పెట్టిర్రు ఇక ఎండిపోతానే సరయా అంతేనా ఆగో అటువంటి ఏనాడు జేబులు చూసుడు బంద్ చేసిండ్రు ఆగో కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ నా బిడ్డ శివజ్యోతి ఆగో నా బిడ్డ ఏ వయసులో చేసే పని ఆ వయసులో అన్నారు చదువు రాని మంచి సభలో దున్నపోతు విద్య రాని వాళ్ళు వింత పశువులు అన్నారు దొంగలకు దొరకంది చదువు దానం ఎత్తే తరగంది చదువు సచ్చదాకా తనను అంటుకుని ఉండేది చదువు బాలలు వంచుకునేది కాదు ఆగో నా బిడ్డ నీకు చదువు సంధ్య విద్య బుద్ధి రావాలి రాత నేర్చుకుంటే నీ తలరాతే మారిపోతుంది లక్షల కన్నా అక్షరాలు గొప్పవి నా బిడ్డ రారమ్మాని ఎండి పలక బంగారి బలపం పట్టుకొని ధర్మ బల్ల వేడికొచ్చింది ఆ తల్లి సుభద్రదేవి గురువుకు దండం పెట్టని వాడు గుణహీనుడు అన్నారు గురువర్య మా బిడ్డను అనగా మీ బడిలో అన్న చేర్పించిన నీలోన ఉన్న విద్యదానం వేసి నీ అంతరి బడిలో ఏనాడు ఒక్క బిడ్డను అమ్మ చెప్పి భవనాలకు ఎప్పుడు వచ్చను బిడ్డ శివజ్యోతి మొక్కై వంగంది మానై వంగున అన్నారు మరి అటువంటి ఆ బిడ్డ శివజ్యోతి 3 నెలల ఆ బిడ్డ ముచ్చడానికి ఏనాడు ముచ్చట పెట్టి ఉంటది ఆ 5 ఏళ్ల బిడ్డ అక్షర అభ్యాసము నేర్చుకుంటా మరి బడికి పోతున్నదో ఇంటికి వస్తుందో భర్త కన్నా ఎక్కువ దానం ఎత్తంది సుభద్రదేవి మరి భార్య అంటే భార్య కన్నా ఎక్కువ భర్త దానం చేస్తున్నాడు 7 ఏళ్ల శివజ్యోతి కూడా మాట తప్పకుండా దాన ధర్మంలో తండ్రి పేరున్నది ఆ బిడ్డ శివజ్యోతికి 7 ఏళ్ల పొద్దు ఎప్పుడు గడిచానో 7 ఏళ్ల నాటికి ఇక్కడి కథ ఇక్కడ ఉండంగా పట్నముల ప్రజలు ఏమంటున్నారు సుమంత మహారాజుకు చెయ్యి సుభద్ర దేవికి చెయ్యి భగవంతుణ్ణి మర్చిపోయింది మరి అటువంటి ఏనాడు పట్నముల ప్రజలు రాజ్యము లోపల రాజు మంచోడైతే ప్రజలకు అన్నానికి కొద్దు ఉండదు బట్టకే బాధ ఉండబోదు ఆగో ప్రభువు మంచోడైనట్టే ప్రజలకు అన్నానికి ఏ కొద్దు ఉండదు పట్నముల ప్రజలు ఆనందపడుతుంటే ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడికి దగ్గర ఎండికొండ లోపల కథ మరి ఎట్లా ఉన్నదయ్యా ఓ లోకులారా ఎండికొండ లేదు లోకాల శంకరుడు సత్యలోకము పరిపాలన చేసేది బ్రహ్మదేవుడు ఆగో బ్రహ్మ భార్య సరస్వతి శంకరుని భార్య పార్వతి ఆ శివుని భార్య పార్వతమ్మ ఉండంగా ఆగో ఆనాడు దినవందు హిమాలయ కొండల్లో ఇంపుతోటి శంకరుడు ఎప్పటికి పూజలేనాయే ఒక్కనాడు ఇల్లనడు ఇరువాటనడాయే కళ్ళమే కైలాసం అంటడాయే అని ఆనాడు దినవందు మన యొక్క తెలుగు సాంప్రదాయ పద్ధతి లోపల పండుగ ఉగాది పండుగ అంటే నూతన కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ నాడు ఆ తల్లి పార్వతమ్మ ఏగి బెగిరలేసి ఆకిలి సారం వేసి అలకు పూత వేసి ఆగో కొత్త కుండ లోపల చెరుపతి వేసి ఆగో 5 తీర్ల బచ్చాలు వేసి ఆనందముతోటి చేదు తీపి ఒగరు చెడు రుసుల పచ్చడి వేసి ఆగో పెద్ద కొడుకును చూసింది కొడకా వినాయక కుమారస్వామి ఆగో నాట్యం ఏనందున్నది డోలుగొట్ట ముంగున్నది 60 కోట్ల ఏళ్ళు అంగలింగాలు ఆచారవంతులంతా అందరూ సంబరపడతన్నావు గాని అందరం ఇక్కడ ఉన్నాం గాని మీ బాబు లేకపాయ కొడుకు హిమాలయ కొండల లోకాల శంకరుడు
ఇప్పటికి పూజలేనాయే ఇంకా ఈ సోకుల మొగోనికి ఇద్దరం పిల్లలమైతివి ఉండని పడు ఊరెంట్లోనే వ్యవసాయం కృషిగా ఇద్దరు వెళ్ళాలి రెండు సంవత్సరాల కృషిగా ఉండాలి ఎంతటి అంటే శివుడమ్మ నువ్వు ఎట్లా వెచ్చిన గౌరమ్మ